మాడు వలిగేటట్టు కొడుతున్న ఎండలకు మంచిగా ఏసీలో కూసోని పోదామనుకున్న ప్యాసింజర్లకు క్యాబ్ డ్రైవర్లు పెద్ద షాకే ఇచ్చిండ్రు కదా. ఇక అసలుకే పొద్దుగల 10 కొట్టక ముందే ఎండ భగభగ మండుతున్నది. ఇక ఆఫీసులకు పోయేటోళ్ళో లేకపోతే పనుల మీద బయటకు పోయేటోళ్ళు ఎండ బాధను భరించలేక మంచిగా క్యాబ్ బుక్ చేసుకొని పోవచ్చు అనుకుంటే ఏసీలు ఆన్ చేయకుండానే తీసుకుపోతున్నారు క్యాబ్ డ్రైవర్లు. అగో గిదేందన్నా గిట్లెందుకు చేస్తున్నారు? ఎండలు కొడుతున్నాయనే మేం చల్లగా పోవాలని క్యాబులు బుక్ చేసుకుంటున్నాం, మీరేంది ఏసీలు ఆన్ చేయకుండానే కిటికీలు తీసి వడగాళ్ళనే తీసుకుపోతున్నారని మస్తు గరమైతున్నారు ప్యాసింజర్లు. ఇగి ముచ్చట మీద కంపెనోళ్ళు మాకు కిలోమీటర్ పేరు మీద 12 రూపాయల నుంచి 13 రూపాయలే ఇస్తున్నారు. మేము ఏసీ ఆన్ చేసుకొని పోతే 16 రూపాయల నుంచి 18 రూపాయల ఖర్చు అవుతుంది. ఇంకా మీదికెంచి మాకే 5 రూపాయల దాకా లాస్ అవుతుంది. గందుకే నో ఏసీ క్యాంపెయిన్ పేరు మీద నిరసనలు చేస్తున్నాం. ప్యాసింజర్లందరినీ ఏసీ ఆన్ చెయ్యకుండానే తీసుకుపోతున్నామని క్లారిటీగా చెప్పుకొస్తున్నారు క్యాబ్ డ్రైవర్లు. చూసిండ్రు కదా పబ్లిక్, ఈ ఎండాకాలంలో ఎవల తిప్పలు అల్లకున్నాయి మరి.